ధ్యానాంశం ధనవంతుడు మరియు లాజరు ఉపమానము 2వ భాగం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువైన క్రీస్తు తెలియపర్చిన ఉపమానాలు ప్రతిదీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన్ని ప్రారంభించిన ధనవంతుడు మరియు లాజరు అనే ఉపమానాన్ని 2వ భాగాన్ని ఈ దినాన్ని కొనసాగిందాం. మనం జాగ్రత్తగా చూసినట్లయితే నిన్నటి దినాన ధనవంతుడు లాజరు అనే వారిరువురు కూడా వారికి ఇవ్వబడినటువంటి ఆయుష్ను సంపదను ఈ భూమి మీద ఎలా జీవించారు, తర్వాత కాలంలో వారు కొనిపోబడిన తర్వాత ఆ పాతాళంలో ఏ స్థితిలో ఉన్నారనే విషయాలను మనం చూస్తూ వచ్చాం. ఒక మాటలో చెప్పాలన్నట్లయితే ధనవంతుడు తన ఇష్ట ప్రకారంగా సుఖించాడు. అలాగే పేదవాడైనటువంటి లాజరు అయితే కష్టపడుతూ తన కష్టంలోనే కొనసాగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారు మరి ఈ భౌతిక మరణం సంభవించినప్పుడు మరి పరదేశకు కొనుపోబడ్డారు. అక్కడ లాజరు అయితే మరి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు నెమ్మది గల స్థలానికి కొనుపోబడ్డాడు. మరిక ధనవంతుడైతే మరి వేదనకరమైనటువంటి స్థలంలోనికి కొనుపోబడ్డాడు. ఈ కొనుపోబడ్డప్పుడు వారి మధ్య జరిగేటువంటి మరి ఆ యొక్క మాటలను కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ మాటల్లో ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా కనీసం ఆ లాజరు ఆ వేలు కొనను నీటిలో ముంచి ఆ యొక్క ఆ నీటి బిందువులు నా నాలుక మీద వేసినట్లయితే నేను కొంత ఉపశమనాన్ని పొందుతాను అనే ప్రాధేయపడేటువంటి మరి స్థితికి వచ్చేశాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మరొక విజ్ఞాపన ఈ ధనవంతుడు ఇక్కడ అబ్రహాముతో పెడుతూ ఉన్నారు. అదేంటో చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. చూడండి, ఇక్కడ ఈయనెలాగా శిక్షలో పడ్డాడు, ఈయనెలాగా నశించిపోతున్నాడు. ఇక ఈ పరిస్థితి తనకి సహోదరులున్నారట. ఎలాగున్నారండి? 5 సహోదరులున్నారు. బహుశా ఖచ్చితంగా నాకు తెలిసి మరి ఇలాంటి అవకాశం వారికి తెలియపరచవలసిన అవసరత ఎందుకు వచ్చింది అన్నట్లయితే బహుశా ధనవంతుడి యొక్క అన్నదమ్ములు 5 కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు. అంటే ధనవంతుడు ఎలా జీవించాడో వారు కూడా అలాగే జీవిస్తున్నారు. ధనవంతుడు ఈ భూమి మీద ఉండగా, శరీరముతో ఉండగా ఎలా ఆలోచించాడో, తినుము తాగుము సుఖించుమని ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో వారు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళాను గనక ఇక్కడ నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు కనుక ఇలాంటి బాధ వారికి రాకుండా ఉండాలి, ముందుగా సమాచారం అందించాలి అనేటువంటి విషయాన్ని మనసులో కలిగి ఉన్నాడు ఈ ధనవంతుడు. వెంటనే అబ్రహాముకు తెలియపరిచాడు. అబ్రహామా, మరి నువ్వు వారిని పంపించినట్లయితే, అంటే మృతుల్లోంచి ఒకరు వెళ్లి చెప్పినట్లయితే ఆ సాక్ష్యము బలంగా ఉంటుంది, ఆ సాక్ష్యము నమ్మకంగా ఉంటుంది, ఆ సాక్ష్యం ఖచ్చితంగా నమ్ముతారు కదండి. కనుక ఇలాంటి సాక్ష్యాన్ని, బలమైనటువంటి ఒక అద్భుతాన్ని మా సహోదరుల 5 కళ్ల ముందు పెట్టు. దానితో వారు వెంటనే మార్పు చెందుతారు. వారు రాబోయేటటువంటి కాలంలో ఇక్కడికి జీవనమైనటువంటి జీవితంలోకి వచ్చేటప్పుడు అదిగో ఆ యొక్క లాజరు ఉండేటువంటి స్థలానికి వస్తారు. నేను ఎలాగా ఈ పరిస్థితిలో ఉన్నాను కదా అని ఒక చక్కని ఆలోచన వ్యక్తపరిచాడు. అయితే నిజానికి దేవుడు పక్షపాతి కాడని, అందరూ మారు మనసు పొంది, అందరూ రక్షణ పొంది, అందరూ నెమ్మది గల స్థలములో దేవుని సహవాసంలో ఉండాలనే దేవుని ఆలోచన కదండి. ఎవరో తెలివితోనో యుక్తితోనో ఆ స్థలాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం చెప్పబడట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా అందులో మరి దేవుని వాక్యాన్ని లోబడి రక్షింపబడి ఆ రక్షణ కాపాడుకుని ఆ స్థలంలో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా భూమి మీద దేవుడే ఉంచాడు కదండి. అందుకు ఏమైతే అవసరమైనయో అవసరతని, రక్షణను, అద్భుతమైనటువంటి మరి చరిత్రను, మానవ జాతి మనుగడను ప్రతిదీ కూడా దేవుడి భూమి మీద ఉంచాడు. అయితే ఈ భూమి మీద ఉంచబడినటువంటి సాక్ష్యాల్లో ఉన్నతమైనటువంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేటువంటి మరి ఈ యొక్క చక్కని సాక్ష్యాన్ని దేవుడు మన మధ్య ఉంచాడు. అయితే దాన్ని వినకుండా మరొక సాక్ష్యాన్ని చూడాలి అని చూస్తున్నాడు ఈ యొక్క ధనవంతుడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏం ప్రాధాన్యత ఇస్తున్నారంటే అద్భుతాలకి ప్రాధాన్యత ఇస్తారు కదండి, ఆశ్చర్య కార్యాలకి ప్రాధాన్యత ఇస్తారు. ప్రార్థన చేస్తే జరుగుతుందంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు, కానీ వాక్యానికి ఎవరు. కానీ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ విషయానికి చక్కని సమాధానం మనకు లభిస్తుంది. ఎప్పుడైతే ధనవంతుడు అబ్రహాం గారితో ఒక మాట పెట్టారు. ఏంటది? ఒకవేళ నువ్వు మృతుల్లోంచి ఒకరిని పంపిస్తే అది అద్భుతం గనక అద్భుతాన్ని చూసి వారు మారు మనసు పొందుతారు అనే విషయాన్ని తెలియపరిచినప్పుడు వెంటనే ఈ విధమైన మాట చెప్పబడుతుంది. 29వ వచనం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు,
వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, ఇక్కడ చూడండి, అక్కడ ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు. మోషే ప్రవక్తలు ఎక్కడున్నారండి? ఇప్పుడెక్కడున్నారండి అంటారా? మోషే ధర్మశాస్త్రమునకు సూచికగా ఉన్నాడు. ప్రవక్తల గ్రంథం ఉంది కనుక మోషే ప్రవక్తలనే మాట ఆ రోజుల్లో చెప్పబడిన కారణం ఏంటన్నట్లయితే, ఆ రోజుల్లో రాయబడినటువంటి గ్రంథం కదండి మోషే ప్రవక్తలు. మరి ఇప్పుడు మనం పోల్చుకున్నట్లయితే ప్రభువారు ధర్మశాస్త్ర మరి యుగంలో ఆయన లోబడి జీవించారు గనక ఆ మాటలు ఉపయోగించారు. ఇప్పుడైతే మనకి అపోస్తుల బోధ అనే మాట కూడా చేర్చబడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాట ఉపయోగించవలసి వచ్చినట్లయితే మరి మోషేయు ప్రవక్తలు అపోస్తులు ఉన్నారనే మాట చెప్పవలసిన అవసరం ఉంటుంది. కనుక ఏదేమైనప్పటికీ ఇక్కడ మోషేయు ప్రవక్తలు అనే మాటకు జీవగ్రంథము, రాయబడినటువంటి గ్రంథం అనేటువంటి మాట వస్తుంది. మోషే గ్రంథాన్ని రాశారు, ప్రవక్తలు గ్రంథాన్ని రాశారు. కనుక ఇప్పుడు ఒక మానవుడు మారుమనసు పొందటానికి అవసరమైనటువంటి సమాచారాన్ని దేవుడు పక్షపాతం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదండి. ఇప్పుడు ధనవంతుడైనటువంటి ఈయన యొక్క అన్నదమ్ములు 5 మాత్రమే రక్షణ పడాలని కోరుకోవట్లేదు. ఆయన అయితే వారు మాత్రమే రక్షణ పొందాలని అనుకుంటున్నాడేమో, వారి గురించి జాగ్రత్త కలిగి ఉన్నాడేమో. కానీ పరలోకపు తండ్రి, నీవు నేను భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ నశించుట ఇచ్ఛయించకుండా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని తన అమూల్యమైన ప్రేమను కనపరుస్తూ, తన ప్రతినిధులను పంపిస్తూ, తన వాక్యాన్ని ఇస్తూ, ఆఖరికి తన అద్వితీయ కుమారుని ఇస్తూ, పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఇస్తూ, అనునిత్యము నీకు దేవుని వాక్యాన్ని ఇస్తూ ఆయన నువ్వు రక్షణ పొందాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. కనుక ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఎప్పుడైతే అబ్రహాము ఈ సలహా చెప్పారో ధనవంతుడు మరొకసారి ఆ విషయంపై మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి 30వ వచనం. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారుమనసు పొందుదరని చెప్పెను. కనుక ఈ ధనవంతుడు సొంత ఆలోచన కలిగి ఉన్నాడు. వారి యొక్క సహోదరులు మారు మనసు పొందటానికి మరి జరిగే అవకాశం ఏంటి అనే ఆలోచనలో మృతుల్లో నుంచి ఒకడు వెళ్లినట్లయితే ఈ అద్భుతాన్ని బట్టి వారు మారు మనసు పొందుతారు. ఈ రోజుల్లో చాలా మంది అద్భుతాలు చేస్తామని బయలుదేరే వాళ్ళు చెప్పే మాట ఇదే. వాళ్ళు ఏమంటారంటే, అద్భుతాలు చేయటం వలన అనేక మంది మారు మనసు పొందే అవకాశం ఉంటది. అంటే వారికి ఇవ్వబడినటువంటి మరి అవసరతల్లో వారిని తీర్చినట్లయితే వారు మారు మనసు పొందుతారు అనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ నిజానికి అద్భుతాలు అనేటువంటివి, వారి అవసరతలు తీర్చటం అనేటువంటిది క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను వారికి తెలియపరిచేటటువంటి ప్రక్రియ. కానీ మారు మనసు అలాగొచ్చేటువంటిది కాదు. మారు మనసు కేవలం వాక్యం ద్వారా రావాల్సిందే. అద్భుతాలను చూపించి అవసరతలను తీర్చి మారు మనసు రమ్మంటే వారిలో కృతజ్ఞత కలుగుతుంది తప్పించి మారు మనసు రాదు. కృతజ్ఞత వేరు, మారు మనసు వేరు. కానీ ఇక్కడ దేవునికి కావలసినటువంటిది మారు మనసు కావాలి. ఆ మారు మనసు వచ్చేటటువంటి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం ఏంటంటే నీవు దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందాలి. నువ్వు అద్భుతాలను చూసి ఆశ్చర్యకార్యాలను తీసి నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానంటే అవకాశవాదిగా ఉంటావు నువ్వు. ఎందుకంటే ఓకే, ఈయనకి ఈ విషయంలో అద్భుతం జరిగింది గనక నేను విశ్వసిస్తే నాకు అద్భుతం జరుగుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం వేరు. ఆ నమ్మకం ఉండకూడదని చెప్పట్లేదు, కానీ నీకు నీ జీవితంలో దేవుని అద్భుత కార్యాలు జరిగించాలని విశ్వాసం కలిగి ఉండటం వేరు. గాని ఆ కార్యాలను బట్టే దేవుణ్ణి నమ్ముకోవటం అనేది అవకాశవాదం అవుతుంది. నిజానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి అంటే కేవలము వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యము నీకు తెలియపరుస్తుంది ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమిపై శరీరధారిగా వచ్చినని, ఆయన శిలువ మరణం పొంది నిన్ను పాపపు స్థితిలో నుంచి లేవనెత్తటానికి, జీవమైనటువంటి మార్గంలో నడిపించడానికి వచ్చారనే ఉన్నతమైనటువంటి నమ్మిక నువ్వు కలిగి ఉండాలి. కనుక అలాంటి విశ్వాసం లేకుండా ఈ ధనవంతుడు ఒక అద్భుతాన్ని చూపిస్తే మృతుల్లో నుండి ఒకడు లేస్తే ఖచ్చితంగా నమ్ముతారని తెలియపరిచారు. అయితే దానికి మరలా అబ్రహాము మరొక సమాధానం తెలియపరుస్తున్నారు. 31వ వచనం. అందుకు అతడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అబ్బాయి, నువ్వు ఏదో అనుకుంటున్నావు గాని మోషే చెప్పిన మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే మృతుల్లోంచి ఒకడు చెప్పినా ఒకళ్ళు లేచినా నమ్మరు. మీరేదో అనుకుంటున్నారు. దేవుని వాక్యము శక్తి కలిగినటువంటిది. దేవుని వాక్యాన్ని నిరాకరిస్తే అద్భుతాలు చూసి వారు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావేమో. అద్భుతాలను చూసి నమ్మరు, అవకాశవాదులుగా తయారవుతారంతే. ఈరోజు చాలా మంది అదే జరుగుతుంది. ఏంటంటే వారి జీవితంలో ఎవరో జీవితంలో ఏదో జరిగిందని వినవచ్చి సాక్ష్యం అంటారు. వెంటనే వీళ్ళు కూడా అలాంటి అవకాశాన్ని పొందుకోవడానికి నమ్ముకుంటారు. ఒకవేళ వీరి జీవితంలో కూడా అలా జరిగిందనుకోండి, సంతోషమే, వీరు ఆశీర్వదింపబడిన వారు.
లేదు అలాంటిది జరగలేదనుకోండి, వెంటనే వారు తమ నిర్ణయాలు మార్చేసుకుంటారు. అంటే అర్థమవుతుంది కదా, మనిషి అవకాశవాదంగా తీసుకునేది విశ్వాసం కాదు. దేవుని యొక్క దృష్టిలో మరి భయభక్తులతో దేవుని యందు నిరీక్షణ కలిగి నిజమైన మారు మనసు కావాలని దేవుడు చూస్తూ ఉన్నారు. అలా కాకుండా అద్భుతాలను ఆధారం చేసుకుని కలిగేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసం అవ్వదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక విషయం మనం చూసినట్లయితే ఈ యొక్క ధనవంతుడనే మాటను సమాధానం మనం చూద్దాం. మృతుల్లో నుండి ఒకడు లేచినట్లయితే వారు విశ్వసిస్తారు కదా అనే మాటను తెలియపరుస్తున్నారు. అయితే అలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకుంచారు. మృతుల్లోంచి లేచినటువంటి క్రీస్తు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నారు కదండి. ఇప్పుడు మృతుల్లోంచి లేచినటువంటి ఒక వ్యక్తిని చూసే మనం విశ్వసించాలి. మృతుల్లోంచి లేచినటువంటి మరి క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టే మనం విశ్వసించాలి. పునరుద్ధానం విశ్వసించిన ఎడల మేము ప్రకటించు సువార్త వ్యర్థం అంటున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. కనుక పునరుద్ధానం మీద, అంటే మృతుల్లోంచి లేచినటువంటి ఒక వ్యక్తి మీద ఆధారం చేసుకుని మన సువార్త ఆధారపడి ఉంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము మరి 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 3-4 వచనాలు. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసుక్రీస్తై ఉన్నాడనియు లేఖనములు దృష్టాంతములు నెత్తి చెప్పి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచునెను. వారిలో కొందరు భక్తిపరులను గ్రీసు దేశస్థులను చాలా మంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతో కూడా శీలతోనూ కూడా కలుసుకొనిరి. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలో మరి అపోస్తుడైనటువంటి పౌలు దృష్టాంతంగా వచనాలను వివరించి చెప్పారు. ఏమని? మృతుల్లోంచి లేచినటువంటి యేసు క్రీస్తే, ఆయనే అని చెప్పారు. కనుక వీరి విశ్వాసము దేని మీద ఆధారపడి ఉందన్నట్లయితే మృతుల్లోంచి లేచిన ఒకని మీద ఆధారపడి ఉంది. కనుక మృతుల్లోంచి లేచినటువంటి ఒకని మీద ఆధారపడకుండా మరెవరి మీదో ఆధారపడడం అనేటువంటిది అవివేకమైనటువంటిది. కనుక మానవుడు ఏదైతే ఆశిస్తున్నాడో తను ఆశించిన దానికంటే ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని, ఉన్నతమైనటువంటి ఆధారాన్ని దేవుడు పెట్టారు. కానీ మనిషి మూర్ఖత్వంతో అందుకోలేకపోతున్నాడు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో అద్భుతం కావాలి. ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం. ప్రభు అయినటువంటి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించవయ్యా అంటే ఆయన ఏదో అంటాడు, నా జీవితంలో ఇది తక్కువగా ఉందండి, అది అయిపోతే అప్పుడు నేను అంగీకరిస్తానండి అంటాడు. అది రక్షణ కాదు, మారు మనసు కాదు. నువ్వు అదే నిర్ణయం మీద ఉన్నట్లయితే అది అవకాశవాదం. నీకు అవకాశం వస్తే నమ్ముకుంటాననేది అవకాశవాదం. అలాంటి విశ్వాసం, అలాంటి మారు మనసు దేవుడు అంగీకరించట్లేదు. ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు కూడా అలాంటి ఒప్పందాన్ని అబ్రహాం ముందు పెడుతున్నారు. ఒకవేళ నువ్వు మరొక అద్భుతాన్ని చేసినట్లయితే వారు మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. అది నిజమా కాదని పక్కన పెట్టినట్లయితే చూడండి, నిజంగా ఈయన పంపించాడు మృతుల్లోంచి వెళ్లిన తర్వాత మారు మనసు పొందటం నిజమా కాదనే ఆలోచన పక్కన పెట్టినట్లయితే బహుశా వారు అక్కడికి వెళ్లిన తర్వాత, మృతుల్లోంచి ఒకడు వెళ్లిన తర్వాత మరలా మరొక కారణం చెప్పొచ్చు కదండి. ఒకసారి అద్భుతం చేసావు కదా, మాకు నమ్మిక లేదు, మరొకసారి చేసి చూపించు. లేకపోతే ఎవరినో పంపిస్తారు మృతుల్లోంచి. ఆయన ఏమన్నాడు? వారిని పంపించమన్నాడు. అక్కడ ఉన్నటువంటి లాజర్ను పంపించమన్నాడు. లాజర్ను పంపిస్తే వారు నమ్మకపోవచ్చు. లాజర్ అంటే నువ్వెవరో మాకు తెలీదు, అయితే మా అన్నయ్య వస్తే మేము నమ్ముతాము అనొచ్చు. అప్పుడు మరలా ఇంకొక అద్భుతం. కనుక అద్భుతాలను ఆశించేవారు, ఉపయోగాలను ఆశించేవారు సంతృప్తి లేనటువంటి వారు, ఇంకా కావాలనేటువంటి వారు. కానీ ఈ అద్భుతాల కంటే మరొక శ్రేష్టమైనది దేవుడు మనకిచ్చారు. అదేంటంటే మోషేయు ప్రవక్తలు అనేది మాట. అదేంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం శక్తి కలిగింది. దేవుని వాక్యం నీలో విశ్వాసం కలిగించలేనప్పుడు ఇంక మరేది నీలో కలిగించదు. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. దేవుని వాక్యాన్ని బట్టి అని వాక్యము చాలా స్పష్టంగా సమాధానం చెప్పేసింది. కనుక ఈరోజు నీలో కార్యసాధకమైన విశ్వాసము కలిగింప చేసేది ఏదైనా ఉందన్నట్లయితే అది వాక్యమే. అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, మరొకటి కాదు, వ్యాపార వృద్ధి కాదు, ఉద్యోగం కాదు, ఆర్థిక లాభం కాదు. నీలో విశ్వాసం కలగచేసేది ఏంటంటే వాక్యం మాత్రమే. వాక్యాన్ని అనుదినము చదువుతూ, ధ్యానిస్తూ, దాని ప్రకారం గాయకొంటూ చేసినట్లయితే మనలో కార్యసాధకమైన విశ్వాసము, మారుమనస, రక్షణ తీసుకునే నిర్ణయం అనేటువంటివి మనకు కలిగిస్తాయి. కనుక ప్రియులారా, దేవుడు అందరికీ సమాన అవకాశాలిచ్చి మారు మనసు పొంది
ఆ జీవంలో పొందేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కలిగిస్తున్నారు. కనుక మరి ఆ విషయాన్ని ఆలోచన ఆ విధంగా అలా చేసినప్పుడు ఇక మరలా మనం చూసినట్లయితే మరి ముగింపులో వచ్చాం. మరి దేవుని యొక్క కృపను బట్టి భూమి మీద మనకి ఇవ్వబడినటువంటి ధనము గాని, ఆరోగ్యము గాని, ఆయుష్ను గాని జాగ్రత్త కలిగి రాబోయేటటువంటి ఉగ్రత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడైనటువంటి వాని మాటను గురించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఆలోచన చేస్తారు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, ధనవంతుడైనంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళడా అంటే అది అలా కాదు. ధనవంతుడు అనే మాటను ఎందుకు ప్రస్తావించడం జరిగిందన్నట్లయితే తన కొరకే జీవించి తన కొరకే మరి ఆ యొక్క ఆస్తిని వృద్ధిపరుచుకుని తనని సుఖించాలి అనేటువంటిది తెలుసుకుంటూ ఆ సమయంలో దేవుని యొక్క మరి రక్షణను మర్చిపోయి రాబోయేటటువంటి జీవ విషయంలో ఆలోచన లేనటువంటి వారిని గురించి చెప్పబడినటువంటి మాట మనం చూసినట్లయితే లోకాసు వార్త 12:21 ఇక్కడ వెర్రివాడైనటువంటి ధనవంతుని ఉపమానం చూసాం. అందులో మాట చెప్పబడుతుంది 21 దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే యునినని చెప్పాను. కనుక దేవుని కొరకు ధనవంతులు కాక తమ కొరకే, తమ జీవనోపాధి గురించే, తమ యొక్క కడుపు నిమిత్తమే కష్టపడేవాళ్ళు. ఇంకేం లేదు వీళ్ళకి. ఏమండి, సహవాసం అంటే లేదు, దేవుని యొక్క రక్షణ అంటే విలువ లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే లెక్కలేదు. ఏంటంటే వారి చేతులు కష్టం, సమృద్ధి ఉంది, ఆదాయం వస్తుంది, ఇదే జీవితం అనుకున్నటువంటి వారు. కనుక వారు దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులైనటువంటి వారు. అలాగే యాకోబు పత్రికలో కూడా ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. యాకోబు పత్రిక 2:5 మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి, ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారు ఎలా ఉన్నారండి? వీళ్ళు లోక విషయంలో దరిద్రులైనటువంటి వారు. మనకి ఈ ఉపమానంలో గొప్ప ఉదాహరణ లాజరే. లాజరు ఎలా ఉన్నాడు? దరిద్రుడైనటువంటి వాడు. కానీ అతను ఎలాంటి వాడు? విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఆయన ఎలా నిర్ణయించాడు? దేవుని తీర్పులో ఎలా తేల్చబడ్డాడు? ఆయన ఈ లోకరీతిలో అతను దరిద్రుడిగా ఉన్నాడు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రము లేదు, ఏమన్నా అందరికీ అసహ్యంగా ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని భాగ్యవంతుడిగా పెట్టాడు. ఎందులోనండి? విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించిన వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ప్రేమించి ఆయన ఏర్పాటు చేసిన రాజ్యవాసులుగా ఉండడానికి ఎక్కడైతే స్థలం సిద్ధపరిచాడో అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. కనుక గమనించండి ప్రియులారా, కనుక ఒకవేళ ఈ భూమి మీద నువ్వు మరి ఆర్థిక సమృద్ధి లేదేమో, కానీ దేవుడు నిన్ను విలువైనటువంటి వానిగా విశ్వాసమందు భాగ్యవంతులుగా నిన్ను ఏర్పాటు చేశారు. తాను ఏర్పాటు చేసి తను ప్రేమించిన వారికి సిద్ధపాటు చేసినటువంటి రాజ్యంలో నీకు స్థిర నివాసం ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే భూమి మీద లేదని బాధపడుతున్నామో అది కొద్ది కాలమే, అల్పకాలమే, తక్కువ కాలమే. కనుక శాశ్వతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. కనుక ధన విషయంలో మన వైఖరి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఒకవేళ దేవుడు ఈ లోకంలో నిన్ను ధనవంతుడిగా, ఆర్థిక సమృద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా నిలవపెట్టినట్లయితే దాని విషయమై జాగ్రత్త కలిగి ఉండు. కనుక చాలా మంది ధనవంతులంటే పరలోక రాజ్యం వెళ్లరు అనే అపోహ ఉంది. కానీ అలాంటిది కాదు. నిజానికి ఇంకా మరొక గొప్ప ఉదాహరణ ఏంటి అన్నట్లయితే ఈ ఉపమానంలో ఎవరి గురించి చెప్పబడుతున్నారో కదండి. ఇక్కడ ధనవంతుడు, లాజరు ఇద్దరున్నారు. వీరిరువురికి తోడు మరొక ఆయన ఎవరైనా ఆ యొక్క పాతాళంలో పరదేశంలో ఉన్నటువంటి మరొక ఆయన అబ్రహాం కదండి. మరి అబ్రహాం ఎలాంటి వాడు అన్నట్లయితే మరి ముగ్గురులో ఎవరు ధనవంతులు అని అనుకుందాం. ఏమండి, అబ్రహాము ధనవంతుడు, అలాగే పేద లాజరు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ధనవంతుడు అనేటువంటి పేరు ఒక ఆయనకు పెట్టబడింది. ఆయన పేరేంటో మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథము ఆయన ధనవంతుడనే పెట్టబడింది. నిజానికి నాకు తెలిసైతే అతడు ధనవంతుడే గాని భౌతిక పరంగా భూమి మీద కూడా అబ్రహాము కంటే ధనవంతుడై ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిజానికి అబ్రహాము సంపన్నుడు, ఆర్థికంగా కూడా గొప్ప డబ్బు ఉన్నటువంటి వాడు. మనం చూస్తాం చూడండి. మరి ఆదికాండము 13:2 మనం చూసినట్లయితే ఆదికాండము 13:2 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను కదండి. ఎలాంటి ధనవంతుడు? మామూలు ధనవంతుడు కాదండి, బహుధనవంతుడై ఉన్నాడనమాట. కనుక ఈ ఉపమానంలోనే మనకి మంచి ఉదాహరణ కనిపిస్తుంది. అంటే భూమి మీద ధనవంతుడై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పరలోక రాజ్యంలో పరదేశంలో ఉన్నాడు, నెమ్మది గల స్థలంలో ఉన్నాడు అబ్రహాము. భూమి మీద ధనవంతుడైనంత మాత్రాన వేదనకరమైన స్థలంలోనికి, అగ్నిజ్వాలలు ఉండే ప్రదేశానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఆయన భూమి మీద ధనవంతుడే.
అయినప్పటికీ ఆయన దేవుని సముఖంలోనికి కొనుపోబడుతున్నాడు. అంటే ఆశీర్వదింపబడినటువంటి ప్రదేశంలోనికి వెళ్తున్నాడు. అంటే భూమి మీద ధనవంతులైనటువంటి వారు కూడా ఆయన పరలోక రాజ్యానికి వారసులని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఈ యొక్క ఉపమానమే చెప్పొచ్చు. అందులో మరి అబ్రహాము గారే మంచి ఉదాహరణగా మనకు కనిపిస్తున్నారు. అయితే భూమి ధనవంతుడై కూడా ఎందుకు ఆయన మరి పరలోక రాజ్యానికి అర్హుడవుతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ఆయన తనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క అన్యాయపు సిరి విషయంలో ఆయన వైఖరి స్పష్టంగా ఉంది కదండి. మనం ఇందాక చూసాం 12వ అధ్యాయం, లోక సువార్త 12వ అధ్యాయంలో వెర్రివాడైనటువంటి ధనవంతుడు తన వైఖరి ఏంటి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేశాడు. కనుక ఆ ఒక్క ఉపమానం చివరిలో దేవుని కొరకు ధనవంతులు కాక, దేవుని పని నిమిత్తం ఖర్చు పెట్టలేదు, ఇతరులకు సహాయం చేయలేదు, ఇంకేమీ చేయలేదు, నేనే తినాలా నేనే ఉండాలి అనుకున్నాడు. ఆ కారణం చేత దేవుని కొరకు ధనవంతులు కాకపోయాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడైనటువంటి బహుధనవంతుడైనటువంటి అబ్రహామును కూడా ఆలోచన చేసినట్లయితే అబ్రహాం ఎలా జీవించాడు తన ఆర్థిక సమృద్ధిని బట్టి అన్నట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు, మరియు మామ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకి నేలమట్టు కొంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నట్ల ఇప్పుడు నీ దాసులు దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్లు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, నేను ఆహారము తెచ్చేదును, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తరువాత మీరు వెళ్లవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితర. నేను ఇక్కడ చూసినట్లయితే వీరు ఆతిథ్యం ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు తన దగ్గర కొంత ఆస్తి ఉందనుకుందాం, కొంత ఆహారం ఉంది. ఆహారాన్ని ఏం చేస్తున్నాడు? తన ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రక్రియ. అదే మనం ఈ వెర్రివాడైనటువంటి ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆయన ఏమంటాడు? ఇదంతా నా గురించి, నేను తినాలా, నేను సుఖించాలి కనుక మీకు పెట్టనంటాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆతిథ్య విషయంలో పరిగెత్తుకుని వెళ్ళాడు, వంగుని నమస్కరించాడు. చూడండి ఎంత విధేయత కనపరుస్తున్నారో. వారిని బ్రతిమాలి చక్కని విందుని ఏర్పాటు చేస్తున్నాడు. మనం తర్వాత వచ్చినాల్లో మరి ఆ విందుని ఏర్పాటు చేసిన విధానం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి దానితో ఇతరుల అవసరతల అక్కర్లో నేనున్నాను, ఆతిథ్యం ఇచ్చే గుణం నాకుంది అనేటువంటి భావాన్ని ప్రదర్శించారు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని కృపను బట్టి నువ్వు ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు, గాని ధనమే నీకు జీవితమై ఉండటం పెద్దగా తప్పుగా కనిపిస్తుంది. కనుక దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి నీవు దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నావు, ఆ జీవితాన్ని బట్టి రాబోయే కాలంలో నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క ఉపమానం మనకి తెలియపరుస్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ మాటను మనం చూసినట్లయితే ఇక్కడ అద్భుతాలనేటి మాటను పక్కన పెట్టి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీరు అంగీకరించండి అయ్యా అనే విషయాన్ని యాకోబు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియులారా, మనం చూసినట్లయితే అద్భుతాల కంటే, ఆశ్చర్య కార్యాల కంటే, మన జీవితాల్లో ఉండేటువంటి ధనము కంటే ఉన్నతమైనటువంటి ఒకటి ఉంది. అదేంటయ్యా అన్నట్లయితే అది దేవుని వాక్యము. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యము నిన్ను తొట్టిల్లకుండా కాపాడుతుంది. దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధతలో నిలుపుకోవటానికి సహాయం దయచేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి నేడే దేవుని ఎడల భయభక్తులు కలిగి నీ జీవితాన్ని సరిదిద్దుకుంటూ నిన్ను సరిదిద్దేటటువంటి వాక్యము నీ పట్ల పనిచేస్తుండగా నీవు ఆ వాక్యానికి లోబడి నీ జీవితాన్ని మార్చుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నట్లయితే ఇదిగో నీ గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్య వారసుడిగా సదాకాలము ఆయనతో ఉండేటువంటి కృపను పొందుకుంటావు. లేనట్లయితే ఆ శిక్ష మరీ భయంకరమైనటువంటిది. కనుక దేవుని లేఖనాలు రాబోయే జీవితాన్ని గురించినటువంటి చక్కని సమాచారాన్ని అందిస్తుంది. నేడే విశ్వసించి రక్షణ పొందుకునమని దేవుని ప్రేమను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థన